ఇవాళ మళ్ళీ గెలిపించండి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా హైదరాబాద్ కి వచ్చే నిధులను ఇవాళ జూబ్లీస్ కు తరలించి ఈ జూబ్లీస్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్న మీరు చూసారు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అరే మంచిర్యాలలో మా కార్యకర్తను వేధిస్తే, కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మధుకర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నేను రామచంద్రరావు డిమాండ్ చేస్తాం, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలే గుండాలు అరెస్ట్ చేయడానికి. అరే నిన్న ఖమ్మం జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలే. కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు, వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వాడిని ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఒకటే. కాళేశ్వరం పేరు మీద డ్రామాలు ఆడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం, మూసీతో దోసుకుంటే మేమే మాట్లాడడం, కాళేశ్వరం మీరే మాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు అయింది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పు వదలని ప్రయత్నం చేస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ వాడికి గెలిచేవాడికి వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం అని చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుకున్నాడు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట, బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ అని చెప్పని. బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జూబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను విరవిగా ఎంఏ పార్టీ ఇలా జూబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ములేదా, నీకు చేతనైతేదా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జూబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుట్లవుతుందన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది, అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వైకి రేవంత్ రెడ్డి కలిసిడు, అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట, 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నట్టే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైకి రేవంత్ రెడ్డి సంకలనం వచ్చిండు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ ఇంక అంకుల్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు, 200 కోట్లు ఇస్తాడు. వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు. గుర్తున్నారు అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ ఏం చేసాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది, పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అరే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు
ఎంఐ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ అనే విషయాన్ని జూబ్లీ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. అన్నా జూబ్లీ అడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా. అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉంటాయి. ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన ఇవాళ పోలీస్ స్మృతి దివసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసు వాళ్ళు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం, ప్రజలను కాపాడడానికి పోలీసు వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులను స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది. కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.